నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సైకిల్తో ప్రపంచం మొత్తం చుట్టిస్తూ ఉన్న ఒక సైకిలిస్ట్ మనం చూసుకుంటే సైకిల్ మీద కువైట్కు చేరుకోవడం జరిగింది. వివరాల్లోకి వెళితే ఆసియా అంతటా ప్రతిష్టాత్మకమైన సైక్లింగ్ ప్రయాణం మధ్యలో కువైట్కు చేరుకున్న డచ్ సైక్లిస్టు స్నిజ్ను టేర్వాల్ తన యొక్క సొంత ఊహలు మరియు దాన్ని దూరంగా ఏర్పడిన వాటిని అయితే ఎదుర్కొన్నానని చెప్పి వెల్లడించడం జరిగింది. సెప్టెంబర్ నుంచి ఒంటరిగా సైకిల్ పైన ప్రయాణిస్తూ ఉన్న టేర్వాల్ ఎడారులు, సరిహద్దులు మరియు సంస్కృతులను నెమ్మదిగా దాటాడు. ముఖ్యంగా తరచుగా ఏమి మిస్ అవుతూ ఉన్నానో గమనించేంత నెమ్మదిగా అతని యొక్క ప్రయాణం సాగింది. తాను రాకముందు పెద్దగా తెలియదని చెప్పేసి కువైట్లో అతను ప్రబలంగా ఉన్న అవగాహన సవాలును చేస్తే వాస్తవికతను పేర్కొన్నాడు. అంటే కువైట్కు రాకముందు నేను కువైట్ దేశం గురించి చాలా చెడుగా విన్నానని చెప్పేసి అతనైతే తెలపడం జరిగిందనమాట. అలాగే ఎడారి నుంచి అకస్మాత్తుగా పైకి లేచిన ఒక ఆధునిక నగరాన్ని నేను చూశాను. కువైట్లో అద్భుతమైన వాస్తు శిల్పులతో మాత్రమే కాకుండా దాతృత్వం, భద్రత మరియు శాశ్వత ముద్ర వేసిన మానవ సంబంధాలతో కువైట్ గుర్తించబడింది. ప్రజలు ప్రతి చోట స్నేహపూర్వకంగా ఉన్నారు, కానీ గల్ఫ్లో నన్ను ఒక స్నేహితుడిలా లేదా కుటుంబంలా చూసుకున్నారని చెప్పేసి యూరప్ నిజంగా గల్ఫ్ దేశాల యొక్క నిజమైన చిత్రాన్ని చూపించదని చెప్పేసి అది తప్పు, ఏమి జరుగుతుందో దానిపైన మాత్రమే దృష్టి పెడుతూ ఉంది, ఇది సరైనది కాదని చెప్పి అతను వెల్లడించడం జరిగింది. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు నేను రాకముందు ఈ దేశాల గురించి నేను చాలా చెడ్డగా విన్నాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే కానీ ప్రజలు స్నేహపూర్వకంగా వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిలా చూసుకుంటూ ఉన్నారని చెప్పేసి అతనైతే వెల్లడించడం జరిగింది. అలాగే నేను మొత్తం ప్రయాణాలకు వెళ్ళిన ప్రదేశాలలో గల్ఫ్ దేశాలు, కువైట్ మరియు గల్ఫ్ దేశాలు అత్యంత సురక్షితమైన దేశాలని చెప్పేసి తరచుగా నేను నా యొక్క సైకిల్ను కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు లాక్ కూడా వేయలేదని చెప్పేసి గల్ఫ్ దేశాలు మరియు కువైట్ దేశం అంత సురక్షితమైన దేశాలని చెప్పేసి అతను వెల్లడించడం జరిగింది. మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.